జగన్ టైంలో అయితే కుంభకోణం అని రచ్చరచ్చ చేసేవాళ్ళు. ఇప్పుడు బాబు టైం గాబట్టి అలా డౌన్ ప్లే చేస్తారు. 4 మెడికల్ కళాశాలలకి పీపీపీ అనేదే ఒక పెద్ద కుంభకోణం. అది ఒక ఎత్తైతే, ఆ కాలేజీలలో 3 కాలేజీలకి అసలెవరు టెండర్ వేయకపోవడం, ఆదోని కాలేజీకి కిమ్స్ వాళ్ళు టెండర్ వేశారని ప్రకటించడం. కిమ్స్ లాంటి సంస్థే వస్తే మిగతా వాళ్ళందరూ ఎందుకు రారు? అపోలోలు రారా? యశోదాలు రారా? స్టారోళ్ళు రారా? ఇట్లాంటి చర్చ నడుస్తున్నది. ఈ దశలో అసలు కిమ్స్ వాళ్ళు ప్రకటన చేస్తూ మేము అసలు ఎట్లాంటి టెండర్ వేయలేదని చెప్పడం. ఇదెట్లా ఉంటదంటే అప్పట్లో ఐఎన్‌జీ అనే సంస్థ భారతదేశంలో పెట్టుబడులు పెడుతుంది, ఆంధ్రాలో పెట్టుబడులు పెడుతుంది, దానికి స్టేడియాలను ఇస్తున్నామని చెప్పి, చివరికి ఐఎన్‌జీ భారత్ అని బిల్లీరావు అనేవాడు పెట్టినటువంటి దానిది అసలు ఐఎన్‌జీ అని చెప్పారు. అట్లాగే స్కిల్ డెవలప్‌మెంట్‌లో కూడా జర్మనీ సంస్థ సిమెన్స్ వాళ్ళు వచ్చి చేస్తున్నారని చెప్పారు. చివరికి అది సిమెన్స్ ఇండియా అన్నటువంటిది తర్వాత. అదే కదా ఆ కేసులు. అంటే ఎట్లా జరిగిందో ఇక్కడ కూడా ఇది. కిమ్స్ కాదట. కిమ్స్‌లో పనిచేసేటటువంటి ఒక డాక్టర్ ఆర్‌కే జైన్ అనే ఆయన టెండర్ వేశారట. అట్లా వ్యక్తులుగా వేయడానికి కూడా అవకాశం ఇచ్చారా టెండర్‌లో? సంస్థలకు కదా ఇచ్చింది. వ్యక్తులు టెండర్ వేస్తే అది కిమ్సే వేసిందన్నటువంటి ప్రచారం ఎవరు చేశారు? ఎవరు పట్టించుకోకపోతే ఇచ్చేసి ఉండేవాళ్ళు. అంటే ప్రభుత్వ ఆస్తి ఆల్రెడీ కన్‌స్ట్రక్టెడ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ వాల్యూ చేసే ప్రాపర్టీని అప్పనంగా ఇచ్చేస్తే తీసుకోవడానికి ఒక సిస్టమ్ ట్రై చేసిందనమాట. ఇప్పుడు ఇది కుంభకోణమా కాదా అంటే, డబ్బులు పోలేదు కాబట్టి కుంభకోణం కాదు. కానీ ఏం జరుగుతోంది మనం ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలంటే ఆత్మ ఉంటే విమర్శ చేసుకోవచ్చు.